ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యం సంవత్సర కాలంలో 48 కోట్ల క్వార్టర్ బాటిల్ను నకిలీ మద్యం దాంట్లో పోసి ప్రజలకి ఏదైతే ఆ మద్యాన్ని అమ్మి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడితే చంద్రబాబు నాయుడు గారు చాలా లైట్గా దాన్ని, ఎందుకంటే దీని వెనకున్నది ముఖ్యమంత్రి కొడుకే కాబట్టి దాన్ని సైడ్ చేయడం కోసం మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు ఎంతటి వారైనా వదలొద్దు, అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ప్రజల ప్రాణాలను చేటు చేసే నేరాలపై ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రధాన నిందితుడు విదేశాల్లో ఉన్నాడు. ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావు A1గా ఉన్నతను, విజయవాడలో అతని పేరిట ఓ బార్ లైసెన్స్ ఉంది. కల్తీ మద్యం తయారీ కోసం అతను మొలకల చెరువుకు వచ్చాడు. ఇది ఈనాడు పెట్టింది. ఆంధ్రజ్యోతి నకిలీ మద్యం 2 టీడీపీ నేతలపై వేటు. ఒకటి తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేత కట్టా సురేందర్ నాయుడిని పార్టీని సస్పెండ్ చేస్తూ పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ఇతను సన్నిహితుడు. ఎవరు? దాసరపల్లి జయచంద్రారెడ్డి. మరి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి సన్నిహితుడు అయితే ఎందుకు ఇచ్చారా మీరు టికెట్? తెలుగుదేశం పార్టీ నుంచి తంబాలపల్లి టికెట్ ఎందుకు ఇచ్చారు అంటే అసలు వార్తని ఏది సైడ్ చేయటం కోసం ఇవన్నీ రాసేటటువంటి వార్తలు అనమాట.